పురుడు చేసుకొని పుణ్యం చేసుకున్నారు వీళ్ళు. ఆడపిల్లని అన్నకాడ కొడుకుని అన్నకాడ పురుడు చేసేటట్టుగా లేదు, పుణ్యం చేసేటట్టుగా లేదు. విందుకు పిలిచేదానికి అవకాశం లేదు. వల 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 తేరు తండ్రు భార్య విడతలంత వికారమైన కొడుకును పట్టుకొని అబ్బబ్బా రాజు మాత్రం చంద్ర తీరరాజు బ్రాహ్మణుల వాడగచ్చినాడు. ఎవరకు తెలుగుంటే కొడుకు కళ్యాణ్ బట్టి పిల్లలు తెలుసుకుంటాననుకున్నాడు. అయ్యా ఈ అల్లటికి 21 రోజు ఒక బాలుడు జన్మమెత్తి అలాంటి సమయంలో జన్మమెత్తిండు కాబట్టి అతని పేరు ఎట్లా వచ్చందు ఒకసారి అయ్యా జన్మనామం చూసి పేరు కొనియాడు అని అన్నాడు. అంటే బ్రాహ్మణి అన్నాడు, సరే పేరు పెట్టాలంటే నేను రావాలి, తాంబాలు నిండు బియ్యం పోయాలి, పసిబాలు చేత పేరు రాయించాలి. అయ్యా నేను ఇంటికి వస్తా అయ్యో కట్టుబోతు కంటే కనిదిట్టి పెద్దదని నా కొడుకుని ఎవరికంటే పడకుండా దాదుకుంటానా ఎవలను చూడనిస్తలేనయ్యా. నా కొడుకు నువ్వు పేరు పెట్టి నువ్వు అడిగినంత సంభావన ఇస్తాను అన్న. సంభావన అంటే లంచమే, మరి కంచం నాకు ఇస్తుంది అంటారు. అయ్యా లంచానికి ఆశపడ్డాడు ఆ బ్రాహ్మడు. ఆ గడియను బట్టి చూస్తే ఏమొచ్చింది అయ్యా, మణికంఠ మహారాజు అని పేరు వచ్చింది. మణికంఠ మహేశ్వర స్వామి వరాన పుట్టిన కొడుకాయే మణికంఠరాజని పేరు పెట్టంగా అయ్యో కొడుక నీ పేరేవో చక్కదనం ఉండే, నీ రూపము గట్టుండెనా అని ఆ రాజు బాధపడుకుంటే భార్యతోడు చెప్పుకున్నాడు. మణికంఠ మహారాజు మన కొడుకు పేరు బ్రాహ్మడు పెట్టిండు అని భార్యతోడు చెప్పంగా నీ పేరు దగ్గర రూపం ఉంటే నేనెంత పురుచిపోదురా కొడుకు అని బాధపడుకుంటా, గుండెలు బాదుకుంటా, ఆడవిల్ల చూసిన దిమ్మర్రు ముగ్గుకుంటాంది, తల మోదుకుంటాంది. కొడుకా నేను చేసిన పాపాలు నిన్ను చుట్టుకునేనని చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఆ కొడుకు సేవ చేసుకుంటా తల్లి బతుకుతుంది. ఆనందరాజు అన్నప్పుడు బిడ్డ పేరు సిరివెన్నెల చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ లేదు చిన్న బిడ్డ ఎక్కడదని ఆ బిడ్డ నేను ఏ బిడ్డ నేను రెండు నాకని లేను కోరి సాదుకుంటాను. దేవారి కోయిలలో పూలవయ్యారులో అల్లారి చెల్లాలి సీతామహాలక్ష్మి చెల్లెనెత్తుకొని మురిసిపోతుంది అంటే ఆడపిల్ల ఏడాది బాలగా వచ్చనమ్మ. ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్ల వరకు వచ్చినాడు తమ్మయ్యా అగో అంటే ఈ బిడ్డ 4 ఏళ్ళ పిల్ల అయినాడు. అగో పెద్ద బిడ్డ చూసిన 12 ఏళ్ళ పిల్ల కాబట్టనమ్మా. చిన్న బిడ్డ 6 ఏళ్ళ పిల్ల అయినాడు. పెద్ద బిడ్డ సీతామహాలక్ష్మీదేవి అయిందమ్మా. 14 ఏళ్ళ యుక్త వయసు రాలొచ్చిన్నాడు. వయసు వచ్చిన పిల్లకు కళ్ళగోళ్ళ పండుగలు చేసుకున్నారు ఘనంగా. అట్లా
ఇట్లా కొన్ని రోజులు గడతా అంటే ఎన్ని రోజులకున్న ఆడవిలు ఏ కడుపు దాడితే ఏ బదనా వస్తుందో మల్లె పూల మీద ఆడపిల్లలకు మనసు ఎట్లా కొట్టుకుంటుందో మరి ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉంటే ఎవరి కన్ను ఎటువంటిదో అని అంటారు. నిందె మోసిన దానికంటే పొంది కూడింది మీరు ఏ బదనం రాకముందు ఒకరింటి పిల్లలు చేసి ఎల్లగొట్టుకోవాలి. మరి సిలికంగి నగరంలో సిలికంగి మహారాజుకిచ్చి సీతామహాలక్ష్మిని పెళ్లి చేసినారు. ఆవులు ఆవులు గోగులు గోగులు గురులు బరులు ఇంట్లో ఉండడం ధనం దైవమంతా శరసగము దోసకాయ కోసిన విధముగా అర్ధరాజ్యం పాలు వంచినట్టుగా ఆ పెద్ద బిడ్డకి ఇచ్చారు. సాదుకున్న బిడ్డను ఎడనపడన చూసిరు అన్న పేరు రావద్దని అగో సిలికంగి నగరంలో పెద్ద బిడ్డ బతుకుతాను. ఇక చిన్న బిడ్డను సాదుకుంటారు. పండుగన బొబ్బాన బిడ్డను తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ సంగతి ఇట్లున్నదా? అప్పటి వరకు 7 ఏళ్ల పిల్ల సిరివెన్నెల ఇక్కడ 7 ఏళ్ల పిల్లగాడు అక్కడ మణికంఠ మహారాజు. మణికంఠ మహారాజు 7 ఏళ్ల పిల్లగాడు అప్పుడు చూడు పసిబాలుని సేవ చేసినట్టుగా సేవ చేస్తాంది. ఒకనాడు నిలవంత కాలం నాడు మారు మీద కొడుకాలు ఇక్కడ ఆడుకోరయ్యా నేను వంట చాలా పోయి వంట చేస్తానన్నది. పిల్లగాడు మారు మీద మాలకి దిగి తొంగి చూస్తాడు. పిల్లగాడు పిల్లగాడు మాలు వీరికి వెళ్ళి మాల కిందికి తొంగి చూడబట్టినమ్మా. తనతోటి పిల్లలు ఆటలు ఆడబట్టే పాటలు ఆడబట్టిన వాళ్ళు పిల్లలు కలదూసమ్మా. మణికంఠ మహారాజు తల్లితోటి వాడు చెప్పలేదు. వెనకకెళ్ళి మేడలు దిగి అయ్యో పాట కూడా పట్టినాడు. డోలోడే పెట్టినట్టుంది. వాడు ఎవరు కప్పు అవసరం వాళ్ళకి కొడమంకలారా అన్నలారా అవ్వది అయితే అన్న అంటారు. ఒకటి అన్నలారా అన్నలారా మీతో మనిషి వాళ్ళు లేడు. వీడు జీవరాశి వాళ్ళు ఉన్నాడు. ఎవరు నువ్వు ఎప్పుడైనా చూసినావు? మీతో కాదుగా అంటారే మీ వెళ్ళిపోతాను మీ వెళ్ళిపోతాను. నేను బల్లే పోతాను. నేను కూడా బల్లె కత్తా అన్న బల్లెగా ఏం చేస్తావు నువ్వు? మీరేం చేస్తారు? మేము ఈగలు తోలుతాం. మేము కూడా గదే చెప్తాం. నీ మీద కంపెనీ గుంపెడితే నేను కొట్టుకుంటే సరిపోతుంది. నువ్వు చదువు ఎప్పుడు చదువుతావు రావాలి. కళ్ళు వంకరున్నాయి, చేతులు వంకరున్నాయి, కాళ్ళకెళ్ళు చేతులకెళ్ళు వాడు మనం తత్తర మనం ఉరికిన వాళ్ళం కావాలి. యారా తమ్ముడా తమ్ముడా ఇరుకు తక్కనే అవుతావు ఉరుకుతాను రాదు. అది వాడిని దొరకద్దని ఆధారబాధ అంటే ఇరుకుడు అయితే ఇరుకు తక్కనే అవుతాడు. పెట్టినట్టు పెట్టినట్టు ఉరిగత్త పిల్లగాడు చూడు వాళ్ళు ఉరుకుతాంటే వాళ్ళు వెనుక మరికంటే దేక్కుంటే నిమ్మలంగా పోరాడు రావట్టే వాళ్ళు వెళ్తే అలవాటు పొలగాడు ఉరికొచ్చి మొత్తం కూడా. నమస్తే నమస్తే.
అయ్యా ఆ, ఎందుకు కప్తారా ఎందుకు ఉరికెత్తారు నాకు అంతగా ముసపోతాళ్ళు ఏ ఉరికిరా పోతే వాడు మాయం పడి రాపోనా వాడు ఏమో వాడు ఎవడో ఎత్తున ఉన్నాడు వాడి గలీజ్ ఉన్నాడు అలాగే వాసన ఛీ ముక్కు కోసేద్దాం అనుకున్నా నీముక వాసన ఇక ముక్కు లేకపోతే వాసన రాదు కదా ముక్కు కోసేద్దా అయిపోతా ఏ బాలుడు మణికంఠ బాలుడు మణికంఠ వాళ్ళ వెనకనోడు అలా ఇక్కడికి వచ్చేది కాదుకోండి అన్నదాన కాదు సారు వాడు ఇక్కడ ఉంటే మేము చదువుకోం ఫీజు కట్టాం ఇది కట్టరా నాకు ఫీజు కట్టాం అంటే ఇప్పుడు వాళ్ళత్త మీకేమైతుందిరా ఛీ గప్ప వాసన అన్న నేను చదువుకుంటానే నువ్వు అంటాను చిన్న పెద్ద కొడుకు అన్న నువ్వు తప్పు తెచ్చానే ఇంకా నయం అందులో అంటలేవు అదెల్లా కాదు సారు ఇంత బిడ్డ ఇంతకు మీరు ఎవరు నేను ఊదేదే రాదు చంద్రసేన మాధవ కొడుకు నేను చంద్రశేఖర మహారాజు కొడుకువా కథలోనే మాటలు పాడు తెల్ల మాల చదువుతుంటే నేను అంటాను సారు మీ ఇక్కడ ఉన్నాం ఆయన ఏమంటాడు నిన్న రారా చంద్రశేఖర మహారాజు కొడుకును అంటాడు పిల్లలు ఎక్కడిది కదా అయ్యో పేరు ఎక్కడరా అయితే రాజు పేరు చెప్తే భయపడతాను వాడికి అట్లా చెప్తాడు అవునా లేదు నామేమో నేను ఎవరిని ఉద్యోగం పేరు చెప్పుకోను నేను నీకేనా అర్థమైందా వాడు అన్నది కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ మరి నాకు ఒక్క ముచ్చట అర్థం కాదు నువ్వు లంచ కొడుకన్నా అయితే అని అన్నాను అది మంచి మాట అన్నట్టు కాదు కొడుక అలా ఇక్కడ ఉంటుంది మేము పల్లె చదువుకున్న వాళ్ళే రాజు కొడుక నిలబెట్టే గీడు ఊళ్ళు ఉంటే ఊళ్ళోళ్ళందరికీ రోగం వేస్తుంది కావచ్చు అనుకోని రాజు కట్టినారా అయ్యా రాజులారా ఏమిటయ్యా నీ కొడుకులు బిడ్డ వెళ్తారు నా కొడుకులు కూడా ఎక్కడిరా లేరా లేరు కొడుకులు లేరు బిడ్డ లేరు మందిని వాపుకుంటా పిల్లగాడు ఆ పిల్లగాడు చూడు మణికంఠ మహారాజు తండ్రి కచ్చిరి మీద కూర్చొని నాకు కొడుకులు ఎక్కడ అన్నప్పుడే తండ్రి అన్న మాటలు పిల్లగాడు విన్నడేనవ్వా ఆయన ననగన్నదాని అందవికారంగా ఉన్నాడని నేను కొడుకునైనా గాని కొడుకును కాదని నువ్వు ప్రజలతోటి చెప్పుతానవా నాయనా ఏ జీవి పిల్ల ఆ జీవికి ముద్దన్నరయ్యా నాయన మా నాయన చంద్రవతి కాదా నాయనా ఏడు వేడల్లా నన్ను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా సాగుకోలేదా ఎంత పాపకారి కొడుకనైనా నీళ్ళల్లో పుట్టినారా ఓనాయినా నా కొడుకు పోడు నేను ఏం తెలవలే
మనిషికి 7 జన్మలు అన్నారు. నేను తాతలు చేసినాడు, తాతలు చేసిన పుణ్యమో తండ్రి చేసిన పాపం అన్నారు. ఏ జన్మలో ఏ పాపం చేసిందో ఆ జన్మలో చేసిన పాపం నాకు ఈ జన్మలో వచ్చిన అయ్యా. నా బతుకు మీద వల్లవయ్యా వల్లవయ్యా. ఆయన చంద్రశీల మహారాజా తోడా కూర్చున్నాడు ఓ నాయనా. ఒక్క చెల్ల ఉండగానే ఓ నాయనా ఓరయ్యా నాయనా. నా అన్న తోడబుట్టినవాడు ఉన్నాడు. నా అన్న నీ కొడుకు కాదంటారు అయ్యా అని నా గురించి కొట్లాడు. నాకు ఒక్క చెల్లె ఉన్నదా అంట. నేను ఒక్కడిని కాదు నాన్న ఓ నాయనా. అందుకే ఒక్క కొడుకు కాదు, ఒక్క రూపాయి ముయ్య కాదు, ఒక ఎత్తు ఎవసం కాదు, ఒక గారబండి కాదు, ముక్కుకోము సొంతం కాదన్నారయ్యా. అయితే మందంలో విక్కర మీరు కొడుకులు లేదని రాదు అబద్ధం ఆడడం ఏంది? మీ కొడుకులు కాబట్టి ఎవరో కొడుకు రాని పోరాడడం ఏంది? ఈ వాసన ఏంది? ఈగలేంది? దోమలేంది అని మంది అనుకుంటారు. మందిలో నాకు పిల్లలు లేరని అంటే వీడు నా కొడుకనంటే మందిలో నాకు విలువ ఉంటుంది మాట. కానీ నువ్వు ఎవడవురా అని కాలు తోట అన్నబోతండాట. వంట చేసిన అడవిలో అన్నం పట్టుకుని నా కొడుకు పోయినా నాకు కొడుకు లేకపోయాడవా కొడుకుని అడుగుతాడు పట్టుకొని బాధ బాధ పక్కకి రాని వచ్చింది. కొడుకు ఎంతమంది కంటను పడితీరా, ఎంతమంది ఎన్ని మాటలంటారు. కొడుకు మీద కొడుకు మీద పడబోతే మంది ఏమంటారు? నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండద్దు, ఈ ఊళ్ళో ఉంటే వాని ఇది వచ్చి మా పొలగాళ్ళ మీద వస్తుంది, మా మీద వస్తే మా గర్వం మొత్తం అని అంటారు. కొడుకును ముట్టుకొని పోతే అమ్మా నన్ను ముట్టుకోమన్నాడు. అమ్మా దూరం ఉండు. ఇన్ని రోజులు ఎట్లా ఓర్చుకున్నావు, సేవ ఎట్లా చేసినావు, ఇంతమంది రోయించుతంటే నువ్వు నా సేవ చేసినావు. నా మీద ఈగ నీ మీద ఆడితే నీకు కూడా నా వాళ్ళ రోగం వస్తే నన్ను చూసినట్టుగా నిన్ను చూస్తారో ఏమో అంటాడు. నీకు నీ కొడుకు కావాలనుకుంటే మీ ఊరు వదిలిపెట్టి ఏ రాజ్యం వెళ్ళిపోతామని ప్రజలు అంటారు. ప్రజలు లేకపోతే రాళ్ళ రప్పల బట్టి రాజ్యం వెళ్తావు నాయన, నేనే ఎటన్నా పోతాను అని అంటే ఊళ్ళో అందరు ఏమంటారు? ఊరు బయట చేనులు శరకలు అవుతా అడవికి దగ్గర ఓ గుడిసె ఎత్తావు, ఆ గుడిసెలో నీ కొడుకు నుంచి ఎప్పుడో వేయాలనో కొంట పోయి సర్దిచ్చి రాగా నీ ఊళ్ళో ఉండద్దు అని అన్నారు. ఇప్పుడు కొడుకుంటాడు రాళ్ళ రప్పల బట్టి రాజ్యం వెళతావా అవనా కడివీల గుడిసె గుడిసెగాడ బతుకుత పక్షి పిల్లోని అన్నాడు. ఊళ్ళో లాగుతారానయ్యా లోకానికి పట్టింపేది. కొందరు పోయి గుడిసేయనేసి అవ్వా నాకు చిప్ప ఒక అడుగు తీరు అన్నాడు. ఆ చిప్ప పట్టుకపోయి కొడుకు చేతికి ఇస్తా నా చేతికి ఒక అమ్మ కింద నేను తీసుకుంటాను అంటాడు. అయ్యో కొడుకును తీసుకుపోయి ఊరు బయట గుడిసెల తోలుతంటురాయ్యా. కొడుకు తల్లిని దగ్గర తిరిగి కొడుక నేను రోజు నీకు అన్నం తెస్తా కానీ ఒంటరిగా నా బతికేందని ఏదైనా బాగానే వచ్చారు అని కొడుక. నేను ఎందుకంటానమ్మా
ఏ జన్మములు చేసుకున్న పాపం ఈ జన్మములు వెళ్ళవస్తానా నేను ఇక్కడనే ఉంటా నన్ను ఏ పులి ముట్టది పురుగు ముట్టది అన్నం చెప్పానన్నాడు రోజుకింత అన్నం వండబోయి ఇస్తే అవ్వా దూరం నుండి అక్కడ పెట్టిపో నేను తెచ్చుకుంటాను అంటాడు కలిపి నోట్లో పెట్టేది తల్లి ఇక తల్లి దగ్గర రాని తినడు ఆ సిప్పలు వేసి నేను కుక్కోని తింటాడు నోటితోటి అన్నం కలపరాదు అంగిట్ల పెట్టరాదు అడవిలో బాలుడు అక్కడ ఉన్నాడయ్యా రోజు అడవిలో అన్నం తెచ్చినప్పుడు అరగంట సేపు వల తీరదంటే కొడుకు ఏమనిపిస్తుంది నేను ఉండి మా తల్లిని బాధ పెట్టేదానికన్నా ఏంటన్నది ఏందేమేయాలనుకున్నా తల్లి ఇంటి పోయిన అడవిలో కొడుకు ఆదరించేటోళ్ళు లేరు ఆలోచన చేయడానికి ఎవరు విచారణకు లేరు అడవిలో బాలుడు గుడిసే వదిలిపెట్టిండే గుడిసె వదిలిపెట్టి ఇక అడవిలో తండు ఆ బాలుడు తెలమమ్మ పాడువాడా భగవంతుని అవతారం గిట్టాయని ఊళ్ళో పండు 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 అడవిలో ఒక పుట్టరు చూస్తున్నాడు పుట్టలున్న పురుగచ్చినాడు ముట్టుకోకపోతున్నారు పుట్ట మీద పిల్లలు వండుకున్నప్పుడు ఆ పుట్ట అంత వాసన రడగపు కొట్టింది పుట్టలున్న నాగచేతుడు బస్సున బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళి చూస్తే అందవికారంగా ఉన్నాడు వీడిని నేను ముట్టుకుంటానా అని కాటేయమని పిల్లగాడు అంటాడు నేను ముట్టుకోను కొడక అని వెళ్ళిపోతాడు సర్పం గిదగిద ఉరికి నన్ను కాటేయరా నాగరాజా అని ఆ పామును ముట్టుకున్నాడు ముట్టుకున్నప్పుడు కొడుక నీ కాయం ఉన్నది భూమి మీద భగవంతుడు బ్రహ్మరాచిన మా రాత మార్చే వాళ్ళ తరం కాదు నేను ఎల్లరాని గడియల సరి మీద పెట్టుకొని వెళ్ళినట్టయింది నన్ను ముట్టుకున్నావు కాబట్టి ఇక నీ అవతారం నాకు రాక తప్పదు కానీ లోకంలో కలిసి బతకాలంటే కొడుక నాకు ఉండబడిన అందం నీకు ఇష్టపటు అని ఆ పిల్లగాని పట్టుకుని వెళ్ళి కాటేసి వికృతి రూపం గుంజుకొని పిల్లగానికి వజ్ర రూపం ఇచ్చింది వజ్ర రూపం ఎన్నో రోజులు కాదు 7 ఏళ్ళ సడేసాతన ఏమడి పెట్టుకొని వచ్చిన 7 ఏళ్ళు నీకు వజ్ర రూపం ఇస్తాను 7 ఏళ్ళ తర్వాత అరిచేయి గుంచెడు నీళ్ళు నీ అరికాలు కంటిన్నాడు అరికాలకు బదల దాకినాడు నా అవతారం నాకు మళ్ళీ నీ అవతారం నీకు పూర కొడుక లోకముల కలిసి బతకలని ఆ శరీరాలంటే అందంగా తయారైపోమన్నది వికృతి రూపంతో ఆ సర్పము పుట్టలకెళ్ళిపోయింది ఇటువంటి బాలుడు మాత్రం వచ్చిన ఇప్పుడు పోయి అమ్మ నీ కొడుకు అంటే తల్లిదండ్రి నమ్మరు మరి నా కాలకర్మ ఎట్లా ఉన్నావు అని బాలుడు మణికంఠ రాదు అదే అడవిల్లైనా రామ రామ